ఈరోజు మనం ఒకసారి అందరము కూడా ఎప్పుడు ప్రభు బలి ఇచ్చినప్పుడు మనం చదివించే ఈ వచనం చదవకుండా మనం ఎప్పుడు ప్రభు బలి ఇవ్వలేదు. మరొకసారి ఆ వచనం చదువుకుని ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. అందరం కూడా ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపడని రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలనను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా యేసయ్యా. ఇదిగోనైనా ప్రభు వెళ్ళలోకి వెళ్ళబోయే ముందుగా క్లుప్తంగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, వాక్యమైన దేవ మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవ నీ సహాయము మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎవరైతే అయోగ్యముగా ఈ ప్రభువు యొక్క బల్లలో పాలిభాగస్తులు అవుతారో వారి జీవితంలో వచ్చే నష్టము ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. మనందరము కూడా దేవుని యొక్క శరీరమని, దేవుని యొక్క రక్తమని ఒక మంచి మనస్సాక్షితో ప్రభు యొక్క బల్లలో మనందరము పాలిభాగస్తులు అవ్వాలి. ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకూడదు. అందుకనే మీరందరూ నిన్న రాత్రి చెప్పాం, సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా రండి అని. అలాగే ప్రార్థన చేసుకుని మనము తీసుకుంటాం. అసలు దేవుడు మనకి ఈ ప్రభు బల్ల లేకపోతే యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ఇంకను దేవుళ్ళు ఎదగటానికి, ఇంకా దేవుడికి దగ్గర అవ్వటానికి, ఆత్మీయంగాను, అలాగే దేవుడు మన జీవితాల్లో ఉన్న రుగ్మతుల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మనకి ఆయన సర్వస్వాన్ని దారపోశారు. కనుక ఈరోజు ప్రభు బల్లలోకి వెళ్ళబోయే మనము ప్రభు బల్ల తీసుకుంటూ మనం ఎలాగ స్వస్థతని మనము స్వతంత్రించుకోవాలో, మనం స్వస్థత అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. కనుక ఎవరెవరికైతే ఏ అనారోగ్యం ఉన్నా, ఎవరెవరికైతే ఇంకా గర్భఫలాలు లేరో వారు ఈ మనస్సుతో ఈరోజు మీరు ప్రభు బల్ల తీసుకుని మీ అద్భుతాన్ని మీరు దేవుడి నుంచి పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. పాస్ ఓవర్ అంటారు. పస్కా పండగ రోజు దేవుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెని, అలాగే ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఇవ్వటం మనకి తెలుసు. కనుక పస్కా పండగ రోజు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దాటిపోయే పండుగ అంటే ఆ రోజు ఏమైందంటే దేవుడు ఐగుప్తు నుండి, బానిసత్వం నుంచి ప్రజల్ని విడిపించవలసి వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపించారు, ఒక బలిపశువుని వధించి ఆ రక్తాన్ని ఆ బయట కమ్మెలకి రాయమంటారు, అంటే ఇటు అటు రాయమంటారు, అంటే ఒక శిలువ ఆకారంలో వస్తుంది. ఎవరి గృహమై అయితే ఆ రక్తం ఉంటుందో ఆ మరణపు దూత ఏమవుతుందంటే ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అంటే దాటిపోతుంది అనమాట. పాస్ ఓవర్ అంటారు. అందుకని దాటిపోవుట. ఆ మరణపు దూత, ఆ తెగులు ఏదైతే ఉందో ఆ తెగులు ఎవరి ఇంటి పైన అయితే ఆ రక్తం ఉందో ఆ ఇంటి మీదకి రాదనమాట. సో పాత నిబంధనలో ఛాయ, క్రొత్త నిబంధనలో ఏమో క్రీస్తులో సంపూర్ణత మనం పొందుకుంటున్నాం. కనుక ఎవరైతే ఈ ప్రభు బలలోకి పాలిభాగస్తులు అవుతున్నారో వారి జీవితంలో తెగులు దాటిపోవాలి, మరణము కూడా దాటిపోవాలి. కానీ అనేక మంది క్రైస్తవులు మనం ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతూ కూడా దేవుడు మన కొరకు చేసిన బలియాగం, దేవుడు పొందిన గాయముల్లోంచి వచ్చిన స్వస్థత మనం ఇంకా అనుభవించకుండా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు మన కొరకు చేసిన విషయాన్ని మనం ఇంకా ఆత్మీయంగా తెలుసుకోకపోవటం బట్టి. ఒకసారి మనందరం కూడా నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చదువు.
నిర్గమకాండం 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తము గుర్తుగా ఉందో తెగులు వారింటి మీదకి రాదు. సంహారపు ఆత్మ వారింటి మీదకి రాదు. మరణపు దూత వారింటి మీదకి రాదు. పాత నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు రక్తంలో మనం పాలిభాగస్తులు అవుతాం, ఆయన శరీరంలో మనం పాలిభాగస్తులు అవుతున్న మన జీవితంలో కూడా ఇది కరెక్ట్గా పస్కా రోజే యేసు ప్రభు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇస్తారు. చాలా మంది మనం ఆల్రెడీ కొన్ని అంశాలు ధ్యానించుకుంటున్నాం. ఇప్పటికీ సబ్బాత్ ఆరాధించుకునే వారు ప్రభు బల్లని కేవలము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు, అది పస్కా రోజే తీసుకుంటారు. కనుక ఇది పస్కా రోజు జరిగినటువంటి సందర్భం. యేసు ప్రభు కూడా ప్రభు బల్ల పస్కా రోజు ఇవ్వటం జరిగింది. తర్వాత శిష్యులు, మన అపోస్తుల కార్యాలు చూస్తాం, వారు ఇంటింటా రొట్టెని విరుచుతా ఉన్నారు. సో ప్రతిరోజు అపోస్తుల కార్యాల్లో అయితే వారు ప్రభు బల్లో పాలిభాగస్తులయ్యారు. మన పితరులు అయితే నెలకొకసారి అని పెట్టడం జరిగింది. కొన్ని చర్చిల్లో మొదటి వారం ఇస్తారు, కొన్ని చర్చిల్లో రెండో వారం ఇస్తారు, కొన్ని చర్చిల్లో 4వ వారం ఇస్తారు. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు 4 సంఘాలకు ఒకే కాపరు ఉంటారు, వాళ్ళు ఒక వారం ఒక చోట ఒక వారం ఒక చోట ఇస్తారు. కనుక ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. కొన్ని సంఘాల్లో అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీసుకుంటారు, కొన్ని సంఘాల్లో ప్రతిరోజు తీసుకునే సంఘాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ ప్రభు బల్లని మనం పవిత్రమైన మనస్సాక్షితో ఒక విలువైనదిగా ఎంచకుండా తీసుకోకూడదు. అలాగే అందరికి ఆమోదదాయకంగా ఉన్నట్లు మన పెద్దలు ఒక రూల్ పెట్టారు, ఏంటంటే నెలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు ఎక్కువ సంఘాలు. సో ఇప్పుడు ఇలాగే నెలకు ఒకసారి తీసుకోవాలి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలని ఏం లేదు. అపోస్తుల కార్యాలు అయితే ప్రతిరోజు ఇంటింటా వారు రొట్టె విరుచుట సమకూడుతూ వారు బల్లని తీసుకునేవారు. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, తీసుకున్న వ్యక్తి నెలకు ఒకసారి తీసుకుంటున్నాడా, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నాడా, లేదా ప్రతిరోజు తీసుకుంటున్నాడా, నీవు నీ మనస్సాక్షి విషయంలో పరిశుద్ధంగా ఉంటూ దేవుడికి నమ్మకంగా ఉంటూ దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడనే ఆ మనస్సుతో తీసుకుంటే నువ్వు తీసుకునే ఈ ప్రభు బల్ల విలువగా ఎంచబడుతుంది. అలాగే నీకదే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు బల్ల తీసుకునే మనము ఆ ప్రభు బల్లలోంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఆనాడు పాత నిబంధనలో ఆ పాస్ ఓవర్లో ఆ పస్కా పండగ రోజు వారు పస్కాలో పాలిభాగస్తులు అవ్వటాన్ని బట్టి వారు ఆ బలి పశువును కూడా, మనం 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 12:8 కూడా చదవండమ్మా. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చూడండి, వారు ఏం చేయాలంటే ఆ అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, ఏదైతే వధించబడిందో ఆ మాంసాన్ని, రొట్టెలను ఏం చేయాలంటే వారు పొంగని రొట్టెలను తినవలెను. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరంటే బయటేమో రక్తం ఉంది, ఇంటి లోపల ఏం చేస్తున్నారు వారు? ఆ వధించబడిన ఆ బలి పశువు యొక్క మాంసాన్ని లేదా గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని ఏం చేస్తున్నారు వారు? భుజిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే అది భుజిస్తున్నారో, బయట ఎవరి గృహంపై అయితే రక్తం ఉందో ఏమైపోతుందంటే అండి, ఆ తెగులు వారిని దాటిపోతుంది, మరణపు దూత వారిని దాటిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనపై యేసు రక్తం ఉంది. ఎవరైతే యేసు ప్రభు శరీరాన్న, ఇప్పుడు ఆ బలైపోయిన గొర్రెపిల్ల ఎవరు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరాన్ని భుజిస్తున్న మనము, ఆయన రక్తంలో ముద్రించబడిన మనకి తెగులు ఏమైపోవాలి? మన ఇంటి మించి దాటిపోవాలి. మరణం ఏమైపోవాలి? మన ఇంటి మించి దాటిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మన దేహంలో తెగులు అనేది ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఇంత చేసిన తర్వాత మన అనారోగ్య పాలు అవ్వనే కూడదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు మీరు ప్రభు బల్ల భుజిస్తున్న వారు, ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైపోవాలి? క్లియర్ అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. గర్భసంచిలో కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఏమేమంటారు తెలుగులో? కణితలు ఉండొచ్చు, లేకపోతే బుడగలు ఉండొచ్చు, ఏయో రకరకాలుగా ఉండొచ్చు. అవన్నీ ఏమైపోవాలి? భుజించిన వెంటనే క్లియర్ అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే తెగులు దాటిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన బాడీలో ఏ తెగులు ఉండకూడదండి. ఆమేన్. యేసు ప్రభు దేవుడు మనందరినీ స్వస్థపరచాలనుకుంటున్నారు. ఆమేన్. దేవుడు ఉద్దేశమే మనుషులు స్వస్థత పొందాలని. అసలు యేసు ప్రభు భూమి మీదకి దేవుడు పంపించిన ఒకానొక ఉద్దేశం ఏంటి? మనందరం పాపాల కొరకు ఆయన బలవటం, తిరిగి లేచి పునరుద్ధానుడిగా మనకి నిత్య జీవం ఇవ్వటం. అంతేకాకుండా ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎందుకు అభిషేకించారంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాలు 10:38 వచనం చదువుదాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, దేవుడు యేసు ప్రభుని ఎందుకు అభిషేకించాడంట? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కింద ఫుట్నోట్లో సాతాను చేత పీడింపబడిన వారందరినీ ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన నెంబర్ 1 పని ఏంటంటే అపవాది చేత బంధించబడిన వారిని విడిపించడం, వారిని స్వస్థపరచడం. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఈరోజు ఒకటి బలంగా నమ్మాలి ఏంటంటే మనల్ని స్వస్థపరచాలని దేవుడు అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అనుకున్నారు. దాని కొరకే ఆయన బలైంది, దాని కొరకే ఆయన గాయాలు పొందింది. కనుక నేను స్వస్థతను పొందటము దేవుని చిత్తమా కాదా అని మీరేమి ఆలోచించక్కర్లేదు, సందేహపడక్కర్లేదు. ఖచ్చితంగా మనకేముందంటే స్వస్థత ఉన్నది. ఇప్పుడు చాలామంది అసలు అనారోగ్యాలు రావని కాదు. ఇప్పుడు వర్షం వస్తుందండి, బయట మనం తడిస్తే మనకేమొస్తుంది? జలుబు వస్తుంది కదా. అవి కొన్ని ఎందుకంటే మన బాడీలో ఉన్న లోపలికి వెళ్ళిన క్రిములు బయటికి పంపించేయడానికి ఒక మెకానిజం అని దేవుడు ఏర్పాటు చేశారు. చిన్నవి కొన్నిసార్లు మనకి మంచిగా చేస్తాయి, ఎందుకంటే లోపల క్రిములు ఉండిపోతాయి. అన్నింటినీ జలుబు తుమ్ముల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కానీ అది జస్ట్ 2 hours 3 hours లేకపోతే హాఫ్ డేనో 1 డేనో ఉండాలి. ఆ వారం రోజులు మన బాడీలో ఉండకూడదు. కొన్ని జ్వరాలు మంచిదే, కానీ అలా అని చెప్పి అవి కూడా మనం ఎక్కువ కాలం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. మనకి మలేరియా రాకూడదు, డెంగ్యూ రాకూడదు, టైఫాయిడ్ రాకూడదు, ఇంకా ఏ జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులన్నీ, క్యాన్సర్ రాకూడదు క్రైస్తవులకి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ఫెక్షన్లు రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందుకనే మంచినీళ్ళు తాగినప్పుడు ప్రార్థన చేసుకుని తాగితే అందులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా పోయి మనకి బాడీలో ఆరోగ్యంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనము ఈరోజు ప్రభుబల తీసుకుంటున్నప్పుడు మన బాడీ ఏమైపోవాలంటే సూపర్ న్యాచురల్ ఇమ్యూనిటీ బాడీ అయిపోవును గాక యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుడి ఉద్దేశం అది. ఒకసారి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదామండి. మనందరికీ తెలిసిన మాటలు అయినప్పటికీ చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి అమ్మా. 3వ అధ్యాయం సగం భాగం అక్కడి నుంచి చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పటికి ఇంకా యేసు ప్రభు గాయాలు పొందలేదు గనక కలుగుచున్నది అన్నారు. పొందేసిన తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏముందో కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయనే తన శరీరమందు చూడండి, ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసి మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చూడండి, చేత ఆయన పొందిన గాయముల చేత మీరు మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత నొందితిరి. ఆమేన్, హల్లెలూయా. పొందుతారు కాదు, పొందేశారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఆల్రెడీ గాయాలు పొందారు కనుక మనకి ఏమొచ్చేసింది? స్వస్థ వచ్చింది. ఆయన శరీరం ఎందుకు నలగొట్టబడింది, ఎందుకు గాయాలు పరచబడింది అంటే మనకి స్వస్థత ఇవ్వటానికే. ఇప్పుడు ఆ శరీరాన్ని భుజిస్తున్న మనకి ఏం రావాలి? స్వస్థత శీఘ్రముగా రావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు, ఆ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మన రక్తం బట్టి పాప క్షమాపణ కలుగుతుంది. ఆ శరీరాన్ని తీసుకుంటున్న దాన్ని బట్టి మనకి ఏం రావాలి? ఆరోగ్యం రావాలి, స్వస్థత రావాలి. మీ బాడీలో ఏ ప్రాబ్లం అయినా ఉండవండి, డాక్టర్ రిపోర్ట్స్ ఏమైనా ఉండవండి, కానీ ఈరోజు ప్రభు బల్ల తీసుకున్న వారందరూ ఏమవ్వాలి? స్వస్థత పొందే వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. రిపోర్ట్స్ అన్ని ఏమైపోవాలి? మారిపోవాలి. అసలు దేవుడు యేసు ప్రభుని అభిషేకించినప్పుడు ఆయన మొట్టమొదటి ఏం చేశారు? అపవాది చేత పీడించబడిన వారిని స్వస్థపరుస్తూ వచ్చారు. భూమి మీద యేసు ప్రభు పరిచర్య మనం స్వార్థలో చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు? ఆయన స్వస్థత స్వస్థత స్వస్థత. మార్కు స్వార్థలో అయితే ఇంకా మాటి మాటికి స్వస్థతలే స్వస్థతలు. యేసు ప్రభు మనల్ని స్వస్థపరచడం ఆయన చిత్తం. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఇంకా ఆలోచించక్కర్లేదు, నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు ప్రభువా అని అనక్కర్లేదు. దేవుని చిత్తం మనల్ని స్వస్థపరచడం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 37 చదువుతామండి. కీర్తనలు 105:37 చదవండి. చదవండి. చూడండి, దేవుడు అక్కడ అనేక లక్షల మందిని ఏం చేశాడంటే ఆయన ఐగుప్తు నుండి రప్పించాడు కదా. ఆ రప్పించినప్పుడు చివరిగా వారు ఏం చేశారంటే ఇప్పుడు ప్రభు బల్లకి సాదృశ్యంగా ఉన్నటువంటి పస్కా అని వారు భుజించి వచ్చారు. వారు భుజించి వచ్చినప్పుడు వారికి ఏం కలిగిందంటే, ఒకటి, వెండి బంగారాలతో వారు ఏమయ్యారమ్మా? జనులు బయటకు వచ్చినప్పుడు వెండి బంగారములతో ఆయన వారిని రప్పించారు. అంటే భౌతికంగా దేవుడు బహుగా వారిని వర్ధిల్లజేశారు. ఆమేన్, హల్లెలూయా. ఆ పస్కా తీసుకున్నవారు ఇప్పుడు మనం ఒరిజినల్ పస్కా అంటే ప్రభువే పస్కా బలిగా మన కొరకైన ఆ ప్రభువు శరీరంలో పాలిభాగస్తులు అవుతున్న మనము కూడా భౌతికంగా కూడా మనం ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాకుండా వారి కింద ఏంటంటే వారి గోత్రంలో నిస్సత్తువు చేత త్రొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయాను. అంటే వారు ఆరోగ్యకరంగా బలంగా బయటకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు వారికి చాలా భయంకరమైన చాకరీ చేశారు, సరైన ఆహారం లేదు వారికి, వాళ్ళు బలహీనులుగా రావాలి. కానీ వారు ఆరోగ్యంగా బలవంతులుగా ఎందుకు వచ్చారు నిస్సత్వం లేకుండా అంటే వారు పస్కాని భుజించారు కనుక వారికి ఆరోగ్యం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. కనుక మనకు కూడా ఎవరైతే త్రొట్రిల్లి నిస్సత్తువులా బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ప్రభు పస్కా బల్లిలో పాలిభాగస్తులు అవుతున్నారో, ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతున్నారో వారికి ఏమొచ్చేయాలి? ఆరోగ్యం వచ్చేయాలి, సత్తు వచ్చేయాలి, బలం వచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవరైతే బలహీనంగా ఉన్నారో, నీరసంగా ఉన్నారో, మీరు ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు బలవంతులైపోదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఇందాక చదివిన మాట మరొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదామండి. చదవండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చూసారా, ఎవరైతే దాన్ని సరిగ్గా వివేచించకుండా తిని త్రాగుతున్నారో వారు ఎలా ఉన్నారు? ఇంకా బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు అంటారు కింద. ఇప్పుడు మనం వివేచించి తింటే మనకేమవుతుంది? ఆరోగ్యవంతులుగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం ప్రభు బల్ల తీసుకుని బలహీనులుగా రోగులుగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా సరిగ్గా వివేచించి ప్రభు బల్లలో పాలిభాగస్తులము అవ్వట్లేదు. కనుక ఈరోజు సరైన వివేచనతో, సరైన జ్ఞానముతో, సరైన వాక్య విశ్వాసముతో మనం ప్రభు బల్ల తీసుకుందాం. అప్పుడు మనకి ఏం కలుగుతుందండి? ఆరోగ్యము, స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం.
చదవండి. 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను ప్రడద్రోయ చాలనంత ఫలము కలవై. చూడండి, కానీ శరీర సంబంధమైనవి కాదు మా యుద్ధోపకరణములు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఈ ప్రభు బల్లని ఏదో శరీర మనస్సుతో చూడకూడదండి. అది కేవలం ఏదో ఒక రొట్టె ముక్క కాదు, లేకపోతే అది ఒక గ్రేప్ జ్యూస్ కాదు. ఈ ఆత్మీయమైన కోణంలో మనము చూడాలి. ఆహారముగా మనము దాన్ని చూడకూడదు. ఒక పవిత్రమైన యేసు ప్రభు శరీరం అని, యేసు ప్రభు రక్తం అని మనం చూసినప్పుడు మన జీవితాల్లో సాతాను దుర్గాల్ని పడద్రోయే అంత ఆత్మీయమైన బలాన్ని దేవుడు మనకిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చూసేది ఏదైనప్పటికీ కూడా శరీర సంబంధంగా మనం చూడకూడదు. ఆత్మీయమైన కోణములో మనము ప్రతిదాన్ని మనము చూడాలి. కనుక దాన్ని మనం ఏం చేసుకోవాలంటే అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ప్రభు బల్ల కొరకు ఇందాక చదివాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో తిని త్రాగటం రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటండి తినటము, రెండోది త్రాగటము. రెండు వేరు వేరు అనమాట అండి. ఒకటి యేసు రక్తముగా ద్రాక్షారసం తీసుకోవటం, ఒకటి యేసు శరీరముగా ఆయన రొట్టెని తీసుకోవటం. రెండిట్లు బట్టి రెండు ఆశీర్వాదాలు మనకు వస్తుంది. మొదట యేసు రక్తాన్ని తీసుకోవడం బట్టి మనకి ఏమవుతుందంటే పాప క్షమాపణ, విమోచన కలుగుతుంది. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ కుమారుడి ద్వారా మనకు ఎలా విమోచన కలుగుతుంది? ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కలుగుచున్నది కూడా కాదు, కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన పాపాలకి ఇప్పుడు విమోచన ఎవరి వల్ల కలుగుతుంది? యేసు ప్రభు యొక్క రక్తం వల్ల కలుగుతుంది. ఇప్పుడు ఒకటి త్రాగటం. ఏం కలగాలి? మన పాపముల నుండి విమోచన మనకి కలిగింది. కలుగుతాది కూడా కాదు, కలిగేసింది ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవరైతే యేసు రక్తాన్ని పవిత్రంగా ప్రార్థన పూర్వకంగా తీసుకుంటున్నారో మీ పాపాలకి ఏమైపోయింది? విమోచన కలిగింది. కనుక ఇంక మరలా పాపం జోలికి వెళ్ళకండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరలా రొట్టెని భుజిస్తున్నాం. ఇందాక మనం చదివాం ఆల్రెడీ పాత నిబంధనలో పస్కా బలి వారు ఏం చేస్తారు? ఇంట్లో ఉండి బయటేమో రక్తాన్ని ప్రోక్షించారు, లోపల ఏం చేశారు? వారు రొట్టెని భుజించారు. ఇప్పుడు రొట్టెని భుజించడం విషయంలో ఒకసారి మనం మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చదువుతాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26, 28 వచనాలు. ఆ స్త్రీ చదవను. సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని. చూడండి, ఆ స్త్రీ ఏమవుతుందంటే ఆమె కుమార్తె దెయ్యం పట్టుంది. ఆ దెయ్యం పట్టున్న కుమార్తెని బాగు చేయనైనా స్వస్థపరుచునైనా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని. ఎందుకంటే అప్పుడు ఆయన ఇంకా బలవలేదు, అన్యుల దగ్గరికి దేవుడు ఇంకా రాలేదు. అప్పుడు యూదుల కొరకే యేసు ప్రభు వచ్చారు. యూదుల దగ్గరే, ఆ నిబంధన చేయబడిన జనాంగం దగ్గరే, ధర్మశాస్త్రం కింద ఉన్న దగ్గరే యేసు ప్రభు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణించారో, తిరిగి లేచారో, అప్పుడు శిష్యుల్ని పంపించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. అన్యులకి వెలుగు వచ్చింది, అన్యులు యేసు ప్రభుని తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వచ్చిన పని వేరు గనక ఆయన ఏం చెప్తున్నారు? నా కుమార్తెని బాగు చేయనైనా, దెయ్యం పట్టింది, విడుదల దయచేనైనా, స్వస్థపరచునైనా అంటే ఆయన ఏమంటున్నారు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటున్నారు. అంటే ఇక్కడ రొట్టెని ఆయన దేనికి సాదృశ్యంగా వాడుతున్నారు? దేని కొరకు వాడుతున్నారు చెప్పండి? ఇక్కడ ఈ సందర్భంలో దేనికి వాడుతున్నారు? ఒకసారి మళ్ళీ చదివి చెప్పండి. ఆవిడ ఏమడుగుతుంది? నా కూతురికి
విడుదలైనాయన, దెయ్యాన్ని వెళ్ళగొట్టినాయన, స్వస్థత పరుచినాయన అంటే ఆయన ఏమంటున్నారు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదు అన్నారు. ఇప్పుడు ఆ రొట్టెని ఆయన ఏ సాదృశ్యంగా ఉపయోగించారు అక్కడ? రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడుదల కొరకు, స్వస్థతకి సాదృశ్యంగా ఉపయోగించారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రొట్టె అప్పుడు అన్యులకి రాలేదండి. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది? విశ్వాసముతో, అయ్యా బల్ల కింద, అది కూడా చదువు, కింద వచ్చిన కూడా చదవమ్మా. ఆమె అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకైన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుట దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఆ రొట్టె ఇవ్వకూడదు వాస్తవంగా, కానీ ఏం చేశారు? ఈ అమ్మాయి విశ్వాసంతో స్వతంత్రించుకుంది. ఇప్పుడైతే ఏమైపోయిందంటే, పస్కా బలి కేవలము ఐగుప్తీలు తీసుకున్నారా, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే తీసుకున్నారా? నిర్గమకాండం ఇందాక చదివినప్పుడు పస్కా బలి పశువుని ఎవరు భుజించారు? ఇంట్లో ఉండి. ఎవరి ఇంటి బయట రక్తం ఉంది? ఐగుప్తు ప్రజల ఇంటి బయట, ఇశ్రాయేల్ బయట? ఇశ్రాయేలు బయటే. ఎందుకంటే వాళ్ళకే దేవుడు చెప్పాడు, వీళ్ళకి తెలియదు అసలు ఐగుప్తీలకి. అందుకని ఏమైంది? ఆ తెగులు వీళ్ళని మాత్రం దాటిపోయింది. ఐగుప్తీలు ఇంట్లో అందరు మగపిల్లలు ఎవరైతే మొదట పుట్టారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. అందరూ తొలిచూలు పుట్టిన వాళ్ళు ఏమైపోయారండి? చనిపోయారు. మరణం వచ్చింది. కానీ వీళ్ళకే మరణము రాలేదు. కనుక ఎందుకు అంటే దాటిపోయింది. మన జీవితంలో అప్పుడు ఇశ్రాయేలీలకి మాత్రమే ఉన్నదాన్ని ఇప్పుడు మరి శ్రేష్టమైన, ఛాయ్ కూడా కాదు, మరి శ్రేష్టమైన బలిగా యేసుప్రభు అవ్వటం జరిగింది. మనము నిన్న ఇవన్నీ కూడా కొంచెం ధ్యానించాము. మరొకసారి అది కూడా చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్, హల్లెలూయా. ఈ బలే మనల్ని శుద్ధి చేస్తే ఇప్పుడు యేసు ప్రభువే బలి అయినప్పుడు మరి నిశ్చయమై మనం శుద్ధ పరచబడతాం. విడుదల మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఆ పస్కా బలిలో పాలిభాగస్తులైన వారు ఛాయగా ఉన్నప్పుడే, వారు బయటకు వచ్చినప్పుడు వెండి బంగారములతో వచ్చి సత్తువ లేకుండా బలవంతులుగా వారు వస్తే, ఆరోగ్యంగా వారు వస్తే, మనం ఇప్పుడు ఒరిజినల్ ఛాయ్ కూడా కాదు, నిజమైన యేసు ప్రభు బలి అయ్యారు. యేసు ప్రభు యొక్క శరీరములో, యేసు ప్రభు యొక్క రక్తంలో మనం పాలిభాగస్తులు అవుతున్నాం. అప్పుడు ఆ రొట్టె అన్యులకి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఆయనే స్వయంగా రొట్టెగా అన్యులకి. మనకి ఏం రావాలండి? మరి నిశ్చయముగా ఏం రావాలి? స్వస్థత రావాలి. ఆమేన్, హల్లెలూయా. విమోచన రావాలి. ఆమేన్, హల్లెలూయా. పాప క్షమాపణ రావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మనలో ఎవరు కూడా దెయ్యపు శక్తులతో పీడించబడని అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఎవరు కూడా రోగులుగా ఉండక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రోజు పవిత్రమైన మనస్సాక్షితో ప్రార్థన పూర్వకంగా ప్రభు వల్లకి వెళ్ళబోయే మనము ఆరోగ్యం మనకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని కరోనా వైరస్ లాంటివి ఇంకా ప్రపంచం బోళ్ళు వస్తాయి రాబోయే రోజులు, ఇన్ననే రానివ్వండి. కానీ అవన్నీ కూడా దాటిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు హల్లెలూయా? ఏమైపోవాలండి? దాటిపోవాలి. ఆమేన్. సో మన ఇంట్లో ఏ తెగులు ఉండకూడదు. ఆమేన్. ఏ అనారోగ్యం ఉండకూడదు. మీ బాడీలో ఎవరికైనా ఏ అనారోగ్యం ఉందో ఒకసారి చూసుకోండి. అయిపోయింది, మీ ప్రసంగం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. అందరం సిద్ధపడ్డారు కదా ప్రొబ్బల కొరకు. ఒకసారి బాడీలో ఎవరికైనా ఏమున్నా చూసుకోండి. అంటే బయటకేం చెప్పక్కర్లే, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకోవడం తెలియదా మిమ్మల్ని? మరి ఎలా చూసుకోండి అమ్మా? మీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయి? కడుపులో ప్రాబ్లం ఉందా? డాక్టర్ రిపోర్ట్లు నడు నొప్పి అన్నారా? డిస్క్ కరిగిపోయింది అన్నారా?
లేకపోతే ఆపరేషన్ చేయాలన్నారా, నీకు పిల్లలు పుట్టరన్నారా, అబ్బాయిలు అయితే నీకు పిల్ల అవ్వదన్నారా, ఏం డాక్టర్ ఏం చెప్పినా కూడా మీ బాడీని చూసుకోండి. ఇప్పుడు మన బాడీలో ఆ తెగులు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మరలా అందరికీ కాదు, ఇప్పుడు ప్రభు వల్లలోకి ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో మన కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత గనక, మీరు ఆయన శరీరాన్ని భుజిస్తున్నారు గనక, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నారు గనక మీ పాప విమోచన అలాగే మీకు స్వస్థత, విడుదల. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఒక పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి మెడిసిన్, అద్భుతమైన ఔషధాన్ని మనం తీసుకుంటున్నట్లు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభు శరీరాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో అన్ని జబ్బులకి నివారణ అదే. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులకి స్వస్థత యేసు ప్రభు శరీరంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన గాయపరచబడింది మనకు స్వస్థత ఇవ్వటానికి. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న వారు ఆ యేసు ప్రభు శరీరము రక్తాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే లోపు మీకు ఏమొచ్చేయాలి? స్వస్థ వచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలా వివేచించకుండా ఎవరైతే తీసుకుంటూ తిని త్రాగుతున్నారో వారు ఇంకా రోగులుగా ఉంటున్నారంట. కనుక మనం ప్రభు బల్ల తీసుకున్న వారు ఎవరు రోగులుగా ఉండనక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు ఉంచినటువంటి స్వస్థతని స్వతంత్రించుకుందాం. ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతున్న మనందరము స్వస్థత, ఆరోగ్యం, విడుదలతో పాటుగా గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఈరోజు మనం తీసుకుని వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్.